29 మూవీ రివ్యూ వీడియోలో చూద్దాం. సో 2026లో వచ్చిన ఈ మూవీ మనకైతే తెలుగులో అయితే డబ్ చేశారు. సో తెలుగు అయితే ఆడియో బాగానే ఉంది. అండ్ మెయిన్ గా ఈ నెట్ఫ్లిక్స్ లో అయితే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఫిలిం ఎలా ఉందని మాట్లాడుకోవాలంటే నా వరకు చెప్పుకోవాలంటే వన్ టైం వాచబుల్ ఫిలిం. ఒకసారి చూడొచ్చు. రొమాంటిక్ లవ్ స్టోరీ కానివచ్చు అండ్ కెరియర్ గురించి అండ్ మెయిన్లీ ఈ 29 ఏజ్ వచ్చిన వాళ్ళు అసలుకి ఎటువంటి లైఫ్ని ఫేస్ చేస్తారు, మెయిన్గా కెరియర్ మీద ఫోకస్ చేయకపోతే ఇలాంటి లైన్స్తో అయితే మూవీ అయితే రన్ అవుతూ ఉంటుంది. అది మన హీరోకి అర్థమైందా లేదా అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. మెయిన్లీ స్టోరీ ఎలా ఉంటుంది అని మాట్లాడుకోవాలంటే సత్య అలియాస్ మన హీరో అని చెప్పుకోవచ్చు అండ్ విజయలక్ష్మి అని మన హీరోయిన్, వీరిద్దరు ఒక నార్మల్ జాబ్ చేస్తూ రిలేషన్ అనేది వాళ్ళ లవ్ ట్రాక్ లోకి వెళ్తుంది. ఆ తర్వాత మన హీరోయిన్ గోల్ ఏంటిది, తను అచీవ్ చేయాలనుకున్న గోల్ ఏంటిది, అప్పుడు మన హీరో ఏం చేశాడు అనేది మీరు ఈ ఫిలిం చూసి తెలుసుకోండి అని చెప్తాను. ఫిలిం రన్ టైం వచ్చేసరికి 2 hours 20 minutes అయితే ఉంటుందని చెప్పొచ్చు. హీరో జైలుకి వెళ్ళే సీక్వెన్సెస్ ఉంటాయి భయ. అప్పుడు తన మదర్ ఒక రిలేషన్ అనేది ఉంటుంది. తన మదర్ కి తన కొడుక్కి ఒక సీన్ అయితే పెడతారు జైల్లో. సో అది కొంచెం బాగా అనిపించింది. అంటే ఇంతవరకు మాట్లాడిన మమ్మీ ఆ టైంలో ఏం చేసింది, అసలుకి ఎలా తన సన్ని కాపాడుకుంది అనే లైన్ కొంచెం బాగా రాశారు. సో అది బాగా అనిపించింది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అని చూసుకుంటే. ఇక ఫస్ట్ హాఫ్ వరకు చూసుకున్నట్టయితే ఇదే కదా, ఎలా జాబ్ చేయడము, వాళ్ళు కలుసుకోవడము, అనుకోకుండా వాళ్ళు బ్రేక్ కావడము, ఏమైంది, ఎలా మలుపులు తిప్పింది ఈ స్టోరీ అనేది మీరు ఫస్ట్ హాఫ్లో చూస్తారు. ఇంటర్వెల్ సీన్లో మనకు మెయిన్లీ ఓకే అనిపించింది ఆ సీన్ చూసుకుంటే. అది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. ఇక క్లైమాక్స్ పోర్షన్ గుడ్ పోర్షన్తో అయితే ఎండ్ చేశారు. అది బాగానే అనిపించింది. ఈ విధంగా అయితే ఉంటుంది. మరీ ఎక్కువ హైప్ అని ఉండదు, మరీ ఎక్కువ లో అని ఉండదు. మీడియం లెవెల్లో నార్మల్గా ఒక 29 ఏజ్ వచ్చిన తర్వాత ఒక పర్సన్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎటువంటి టర్న్స్ తీసుకుంటుంది, ఏమైంది అనేది ఈ యొక్క స్టోరీ ప్లాట్లో మనం చూస్తామని చెప్పుకోవచ్చు ఈ మూవీలో. సో ఓవరాల్లీ ఈ 29 అనే ఫిలిం మీరు చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించింది? మూవీలో సాంగ్స్ కానియచ్చు, మ్యూజిక్ కానియచ్చు, అదే బీజిఎం కానియచ్చు, ఇలా సీన్స్కి తగ్గట్టు అయితే బాగానే సెట్ అయింది అన్నట్టు అనిపించింది. నా వరకు చెప్పుకోవాలంటే వన్ టైం వాచబుల్ ఫిలిం. దట్స్ ఇట్ అబౌట్ ది 29 మూవీ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.